శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని మనసులో తలుచుకొని, మీకు ఇష్టమైన వారిని మనసులో అనుకొని, ఇక్కడున్న ఈ 2 నంబర్లు 1, 2 1 అనుకోండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఆ పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాం. చాలా మంది కూడా ఎంతో మందిని ఇష్టపడుతూ ఉంటారు. అది ఎవరైనా కానివచ్చు, భార్య కానీ, భర్త కానీ, లేదంటే ప్రేమలో కానీ, ఇలా లేదా చుట్టుపక్కల స్నేహితుల రూపంలో కానీ, ఇలా ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటాం. మరి వాళ్ళు మనల్ని నిజంగా ఇష్టపడుతున్నారా? లేదా అలా నటిస్తున్నారా? వాళ్ళ మనసులో మన గురించి ఏమనుకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలని చాలా మంది కూడా ఎంతో ఇష్టంగా ఉంటారన్నమాట. ఎందుకంటే అమ్మా నాన్నల ప్రేమలో ఒకలా ఉంటాయి, భార్యాభర్తల ప్రేమలు ఒకలా ఉంటాయి, స్నేహితుల ప్రేమలు ఒకలా ఉంటాయి, చుట్టుపక్కల ఉండే నైబర్స్ ప్రేమలు ఒకలా ఉంటాయి. మరి వీళ్ళ ఎవరిది నిజాయితీ అయిన ప్రేమ? ఎవరు మంచిగా ఉంటున్నారు? ఎవరు నటిస్తున్నారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఒకరి పేరు అనేది తలుచుకొని ఈ రెండిటిలో ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అనుకున్నారా? ఇప్పుడు మొదటిగా 1వ నెంబర్. ఈ 1వ నెంబర్ తాకిన వాళ్ళకి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళు ఇష్టమైన వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం స్వయంగా అన్నీ కూడా తెలుసుకున్నాం. 1వ నెంబర్ కదా. ఇప్పుడు మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఇప్పుడు ఒక ఫ్రెండ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా ఒక లవర్ గురించి కానివ్వండి, ఇలా ఎవరి గురించి అయినా సరే మీరు మనసులో అనుకోండి. అనుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, మీరు అనుకున్నట్లుగానే వాళ్ళు కూడా చాలా ఎఫెక్షన్ గా ఉన్నారు, ఎంతో ప్రేమగా ఉన్నారు. మీకు ఇదే కదా డౌట్? వాళ్ళు ప్రేమగా ఉన్నారా లేదా అనేదే డౌట్. ఎప్పుడు కూడా అలాంటిది తను నన్ను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఎవరైతే మన గురించి అనుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు చూపించినట్లుగా ప్రేమగా ఉన్నారు. ఎవరైతే గనుక ఈ 1 సంఖ్యను తాకారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా అనిపిస్తుంది, మనం మాట్లాడే మాటల వల్ల లేదా మనం చేసే పనుల వల్ల ఇతరులకి కోపం అనేది వస్తుందేమో. అలా కోపం వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని వదిలి వెళ్ళాలని అస్సలు అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మనం మాట్లాడకపోయినా సరే వాళ్ళే వచ్చి మనకి ఫోన్ చేయడం, మన గురించి మాట్లాడాలి అనుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మనం కాస్త టైం అనేది తీసుకోవాలన్నమాట. కోపంలో ఉన్నా సరే వాళ్ళు ఫోన్ చేయగానే కూలైపోతాం. ఈ రోజు కాకపోతే రేపైనా మనతో మాట్లాడతారులే అని చెప్పి సైలెంట్ గా ఉన్నా సరే వాళ్ళకి మనపై ప్రేమ అనేది తగ్గదు. 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఆ తర్వాత 3వ రోజు అయినా సరే వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. అంత ప్రేమ అనేది వాళ్ళకి మనపై ఉంది. ఇప్పుడు మీరు మనసులో ఎవరి గురించి అయితే అనుకున్నారో వాళ్ళ దగ్గర నుండి నిజంగా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు దొరికితే మీరు అస్సలు వదిలిపెట్టద్దు. నిజంగా ఇప్పటి రోజుల్లో మనల్ని స్పష్టంగా స్వచ్ఛంగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు లేరన్నమాట. ఎందుకంటే మనం మాట్లాడితేనే మాట్లాడే బంధాలు ఇప్పుడు ఎంతో ఎక్కువైపోయాయి. కానీ మనం మాట్లాడినా మాట్లాడకపోయినా సరే వాళ్ళే మనల్ని అర్థం చేసుకొని మనతో కన్విన్స్ చేసుకొని ఎంత గొడవ పడినా సరే ఏ మాత్రం కోపం అనేది వాళ్ళు పెట్టుకోకుండా చక్కగా మనతో వచ్చి ఎలాంటి ఇగో కూడా లేకుండా మంచిగా మాట్లాడతారు. అలాంటి బంధం ఉంటే మనం ఎలా వదులుకుంటాం చెప్పండి. కాబట్టి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకైతే ఇదన్నమాట. ఇది మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక 2వ నెంబర్ తాకిన వారికి వాళ్ళు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎంత కోపంలో ఉన్నా సరే ఆ వ్యక్తి మీ దగ్గరకు ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఎంతో ఉత్సాహపడుతూ ఉన్నారు. అవును, మీరు ఎంత బాధలో ఉన్నా సరే ఆ వ్యక్తి మీకు సాయం చేయడానికి మీ వద్దకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి మీపై ప్రేమ అనేది ఉంది, కానీ అది చూపించాలి అని, అది మీ నుంచి ముందు రావాలని ఎదురు చూస్తున్నారు. అంటే ముందే మీ నుంచి ప్రేమ రావాలి, మీ నుంచే ముందు పిలుపు రావాలి అని చెప్పి ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. ఏదైనా సరే ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఎలా అయితే చేస్తామో అలానే వాళ్ళు కూడా ఉండాలని ఆశపడతాం. అలా ఒక సమయంలో వాళ్ళు లేకపోతే ఎందుకు ఇలా లేరు, ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళతో గొడవ పడతాం. అలాంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళు కాస్త నెగిటివ్ గా మాట్లాడతారన్నమాట.
ఇప్పుడు మీకు నచ్చినట్లుగా ఉండాలా, మీతో మాట్లాడాలా అని ఆర్గ్యుమెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళకి ప్రేమ లేదని మాత్రం అస్సలు అనుకోవద్దు అన్నమాట. వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, మీతోనే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. లేదంటే ఫోన్ చేస్తారులే, నేనే ఎందుకు ప్రతిసారి మాట్లాడి వాళ్ళని విసిగించాలి అని చెప్పి అనుకుంటారు. అలా ప్రతిసారి మీతోనే ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారంటే మీపై ఎక్కువగా ప్రేమ ఉంది కాబట్టి, మిమ్మల్ని తన వ్యక్తిగా, తన కుటుంబంలో ఒక సభ్యునిగా భావించారు కాబట్టి మీతోనే అన్నీ షేర్ చేసుకోవాలి, మీతోనే ఇలా గొడవ పెట్టుకోవడం అన్నీ కూడా చేస్తున్నారు. మీరు నిజంగా కనుక వాళ్ళకి ప్రేమ అనేది ఉంటే, మీ కాన్సెప్ట్ అనేది మీరు ఎలా అయితే ఇష్టపడుతున్నారో అలానే మనం కూడా వాళ్ళు మనతో ఉండాలని కోరుకోవడం తప్పులేదు. వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ జీవితంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేశారు. ఏదైనా సరే మీ తర్వాతే ఎవరైనా అని చెప్పి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన హోదా ఇచ్చేశారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా సరే మీ గురించే తలుచుకుంటూ ఉంటారు. మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. అలానే మీరు ఏది కోరుకున్నా సరే జరిగిపోవాలని, మీరు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ఉండేవాళ్ళు కోటికో నూటికో ఒక్కరు ఉంటారు. ఎందుకంటే మనం బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు ఉంటున్న ఈ సమాజంలో మనం బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇలాంటి వాళ్ళు వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కలియుగంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. సో ఇది అండి ఈ 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇవి 2 కూడా మీకు ఎంతో బాగా నచ్చాయని అనుకుంటున్నాను. మరి వీటిలో